నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అండి. సో చూద్దామా అండి. సో ఇందులో మన టాపిక్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్, హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎలా అది అభివృద్ధి చెందిందో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్, హౌ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ సి ప్రోగ్రామ్ అంటే సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే వీ హ్యూమన్ బీయింగ్ నీడ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ వీ నీడ్ ఏ మీడియం, దట్ మీడియం ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం కంప్యూటర్తోని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ కంప్యూటర్ స్టార్ట్ అవ్వదు కదండి, స్టార్ట్ బటన్ నొక్కాలి. సో అలాగే ఇంకేదైనా ప్రింట్ ఇవ్వాలనుకున్నాం, ఏదైనా చేయాలనుకుంటే దానికి కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా మనం కంప్యూటర్తోని కమ్యూనికేట్ చేయలేం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక యూజర్కి మరియు కంప్యూటర్కి మధ్యలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మీడియేటర్. ఓకే, సో జనరల్గా మనకి మన మదర్ టంగ్ తెలుగులాగా కంప్యూటర్ కూడా మెషిన్ లాంగ్వేజ్ మదర్ టంగ్ అండి. సో ఆ మెషిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్సే కంప్యూటర్కి అర్థమవుతాయి. సో యూజర్ జనరల్గా మామూలుగా ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే వైస్ వర్సా అంటే రివర్స్లో కూడా కంప్యూటర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని మనకి అర్థమయ్యేలా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ డెఫినేషన్ అండి, సింపుల్ డెఫినేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏదన్నా ఒక టాస్క్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తామండి, దాన్ని మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటాం. సపోజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం లేదా ఒక అలారం క్లాక్ తయారు చేయాలనుకుంటున్నాం, దానికి ఏం చేస్తామంటే కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం. ఓకే, అందుకోసం మనం ఏమంటాం, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్. ఏదో ఒక పనిని మనం చేయడానికి మనం రాసే ప్రోగ్రామ్ని మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సో మనకు చాలా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో వచ్చేసి సి++, జావా. సో అదే కాకుండా పైథాన్ అని, రూబీ అని ఇలా చాలా ఉన్నాయి. సో అందులో మనం సి లాంగ్వేజ్ గురించి చూద్దాం. సో వెళ్దామండి మన సి లాంగ్వేజ్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ 1972లో డెవలప్డ్ అన్నారు. ఓకే, సో ఇక్కడ డెవలప్డ్ అని ఎందుకు అన్నారంటే అంతకుముందు అది అల్గాల్ గాను, బీసీపీఎల్ గాను, తర్వాత బిఏ లాంగ్వేజ్ గాను డెవలప్ అయింది. దాని నుంచి మళ్ళీ సీగా డెవలప్ అయింది కాబట్టి మనం డెవలప్ అన్నాం. ఓకే, మనం డైరెక్ట్ ఇన్వెంటో డిస్కవరో అనట్లేదు. డెవలప్ అని ఎందుకు అంటున్నామంటే ఆ ఫౌండ్ కూడా అనట్లేదు, ఎందుకంటే వేరే లాంగ్వేజ్ నుంచి మనం దాన్ని ఎక్స్టెండ్ చేసి డెవలప్ చేసాం. ఓకే, అందుకోసమే అది డెవలప్డ్ అని పిలుస్తాం. ఓకే, సో సి ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ 1972. మెనీ లాంగ్వేజెస్ వర్ డెవలప్డ్ ఆఫ్టర్ సి. ఓకే, సో సి తర్వాత చాలా లాంగ్వేజ్ డెవలప్ అయ్యాయి. సి నుంచే మిగతా లాంగ్వేజ్లు కూడా అదే ఫార్మాట్ని తీసుకొని డెవలప్ చేశారు. ఓకే, సో మేజర్ పార్ట్ ఆఫ్ విండోస్, లైనెక్స్, యూనిక్స్ ఆర్ స్టిల్ రిటర్న్ ఇన్ సి లాంగ్వేజ్. సో మనం చూస్తున్నాం కదండి, చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ సి లాంగ్వేజ్ బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాశారు. ఓకే, సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మన సి లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుందండి, అది కరెక్ట్గా పాటించాలి. ఓకే, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ లైన్ సెమికాలంతో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎండ్ చేయలేదు అనుకోండి, అది వర్క్ అవ్వదు ప్రోగ్రామ్. సో దానికి ఒక స్ట్రక్చర్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఉంటాయి. ఓకే, సో మనం హిస్టరీ చూద్దామా. రైట్, హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో మనం అనుకున్నాం కదండి, డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ అండి. డెన్నిస్ రిచీ ఈజ్ అ పర్సన్ హూ ఈయన డెవలప్ చేశారు. ఎక్కడ డెవలప్ చేశారు? అమెరికాలో AT&T బెల్ ల్యాబొరేటరీ ఉంది, దానిలో 1972లో డెవలప్ చేశారు. సో దానికన్నా ముందు ఏంటి చూద్దామా. రైట్, సో చూడొచ్చు మీరు ఇక్కడ ఫస్ట్ 1960లో అల్గరిథం లాంగ్వేజ్ అంటామండి, అది ఇంటర్నేషనల్ గ్రూప్స్ వాళ్ళు డెవలప్ చేశారు. దాని తర్వాత 1967లో BCPL అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా డెవలప్ అయింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? మార్టిన్ రిచర్డ్. తర్వాత 1970లో బి లాంగ్వేజ్గా మారిందండి. ఓకే, దీన్ని ఎవరు డెవలప్ చేశారు? కెమ్ థామ్సన్. సో దీని నుంచి వచ్చిందే, ఈ బి లాంగ్వేజ్ నుంచి వచ్చిందే మన సి లాంగ్వేజ్. అప్పుడు మనం ట్రెడిషనల్ సి అన్నాం. ఓకే, 1970లో ట్రెడిషన్ సి. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? డెన్నిస్ రిచీ. సో డెన్నిస్ రిచీ ఏం చేశాడు? ఈ సి లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. అందుకోసమే మనం ఏమంటామంటే సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ.
ఇక్కడ AT&T బెల్ ల్యాబొరేటరీ 1972 అంట. సో తర్వాత 1989లో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్, ఓకే, ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. ఈ ANSI అంటారు దీన్ని. ఓకే, ఈ కమిటీ ఏం చేశారంటే దీన్ని అప్రూవ్ చేశారు, అంటే దీన్ని రికగ్నైజ్గా చేశారు, సి లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి మనం దీన్ని ANSI అని పిలుస్తాం. సో అలాగే దాని తర్వాత నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్లో కూడా, ఓకే, ISO ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కూడా ఈ సి లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేసింది. అప్పటి నుంచి మనం 1990 నుంచి ANSI ISOCNగా పిలుస్తాం. ఓకే, సో ఇదండి మన హిస్టరీ. సో స్టార్టింగ్ 1960లో అల్గాల్గా, 1967లో BCPLగా, తర్వాత 1970లో B లాంగ్వేజ్గా, తర్వాత 1972లో ట్రెడిషనల్ సిగా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి సి లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయింది. దానికన్నా ముందు అల్గాల్ గాను, BCPL గాను, B లాంగ్వేజ్ గాను కొద్దిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మెయిన్గా మనకు 6 పాయింట్స్ అండి గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ డాక్యుమెంట్ సెక్షన్, తర్వాత లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్, సబ్ ప్రోగ్రామ్. సో చూద్దామండి ఏంటో ఇది. ఫస్ట్ డాక్యుమెంట్ సెక్షన్. సో డాక్యుమెంట్ సెక్షన్ అంటే మనం ఏదన్నా ఒక కామెంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ గురించి. సపోజ్ ఇది అడిషన్ ప్రోగ్రామ్ అని రాయాలనుకుంటాం, లేదా ఎవరైతే ఆ ప్రోగ్రామ్ రాశారో వాళ్ళ ఆథర్ నేమ్ కానీ, ఆ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ కానీ, ఇది మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ అని అలా ఏమైనా ఇవ్వాలనుకున్నాం అనుకోను, అప్పుడు మనం ఈ డాక్యుమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డాక్యుమెంట్ సెక్షన్లో జనరల్గా మనం కామెంట్స్ వాడతాం. ఇవి 2 రకాలుగా వాడచ్చు. డబల్ లైన్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ సింగిల్ లైన్ యాస్ట్రిక్, మళ్ళీ ఎండ్లో యాస్ట్రిక్ సింగిల్ లైన్ ఇవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ వాడినా ఏం కాదు. సో ఏమవుతుందంటే ఈ కామెంట్స్ని కంపైలర్ అనేది, సి లాంగ్వేజ్ కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, అంటే దాన్ని పట్టించుకోదు. ఓకే, సో అది మన కొరకు, ఓన్లీ పీపుల్ హూ ఆర్ సీయింగ్ ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ చూసే వాళ్ళ కొరకు ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నా, ఆథర్ నేమ్ రాయాలనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్నా మనం అక్కడ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లింక్ సెక్షన్ అండి. సో ఈ లింక్ సెక్షన్ ఏమవుతుందంటే ఇందులో మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయండి. ఇది చూడొచ్చు, studio.h, conio.h ఇలా. సో ఇవి హెడర్ ఫైల్స్ అంటారు. ఇదేంటంటే మన సి ప్రోగ్రామ్ని లైబ్రరీ ఫైల్స్కి లింక్ చేస్తుంది. ఓకే, మనకు ఒక లైబ్రరీ ఫైల్ ఉంటుందండి, ఆ లైబ్రరీ ఫైల్కి లింక్ చేస్తుంది. సో ఈ హెడ్డింగ్ లేకుండా మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేం. ఓకే, సో హెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్ అండి. డెఫినేషన్ సెక్షన్లో మనం ఏదన్నా ఒక వేరియబుల్ సపోజ్ పర్మనెంట్గా ఉంది, ఇప్పుడు పై అండి, PI అంటే పై 3.14 ఇది ఫిక్స్ అండి, ఇది చేంజ్ కాదు. సో ఇట్లాంటివి మనం పైన డిక్లేర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం ప్రోగ్రామ్కి ఈ PI అనేది వాడుకోవచ్చు. ఒకసారి మనం డెఫినేషన్ సెక్షన్లో డిక్లేర్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా మనం అంటే ఫిక్స్డ్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఇస్తాం, చేంజ్ అయ్యే వాల్యూస్ ఇవ్వం. పై అనేది చేంజ్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ ఇచ్చాం. ఓకే, సో ఈ డెఫినేషన్ సెక్షన్ కాకుండా మనకి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే ఏదైతే మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూస్ని మొత్తం ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ మరియు సబ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆ సబ్ ప్రోగ్రామ్లో కూడా మెయిన్ ప్రోగ్రామ్కే కాకుండా సబ్ ప్రోగ్రామ్లో కూడా ఆ ఏ వాల్యూ అనేది 10 అనేది ఉండాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు డిక్లేర్ చేయాలనుకోవట్లేదు. మీకు సపోజ్ ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉంది, ఒక 4-5 సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నిట్లో మీకు ఏ వాల్యూ 10 ఉండాలనుకుంటున్నారు. సో ప్రతిసారి ఏం చేయాలి, మీరు ప్రతిసారి int a = 10 అని ఆ ప్రోగ్రామ్లో, ఆ ఫంక్షన్లో స్పెసిఫిక్గా రాయాల్సి వస్తుంది. సో అలా కాకుండా మీరు ఫస్టే int a = 10 అని గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఇచ్చారనుకోండి, అది మొత్తం మిగతా ప్రోగ్రామ్స్కి వర్తిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ కన్నా ముందు వస్తుంది. ఓకే, సో మెయిన్ కన్నా ముందు మనం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ మెయిన్ సెక్షన్ అండి. సో ఈ మెయిన్ సెక్షన్లో జనరల్గా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయాయి. సో ఇది మన మెయిన్ సెక్షన్ అంటేనే పేరే తెలుస్తుంది, మెయిన్ అంటే ఇంపార్టెంట్. సో ఇందులో ఏమవుతుందంటే మళ్ళీ ఈ మెయిన్ సెక్షన్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్. ఓకే, సో ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడే మనం ప్రోగ్రామ్ రాసేది. ఓకే, సో ఇక్కడ నుంచే మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది చూడండి, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్ అంటే మనం సపోజ్ a+b అని చేయాలనుకుంటాం. సో ఆ ఏని బీని డిక్లేర్ చేయాలి. అలాగే c = a+b అన్నాం అనుకోండి, ఆ సిని కూడా డిక్లేర్ చేయాలి కదా. అది ఎక్కడ డిక్లేర్ చేస్తాం, ఈ డిక్లరేషన్ పార్ట్లో. సో గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్ పార్ట్లో ఫస్ట్ మనం డిక్లేర్ చేస్తేనే మళ్ళీ ఎగ్జిక్యూషన్ పార్ట్లో మనం ఆ వేరియబుల్స్ని వాడవచ్చు. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడన్నా మీరు క్లియర్ స్క్రీన్ ఇచ్చారనుకోండి, ఆ క్లియర్ స్క్రీన్ కన్నా ముందే మన డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది, అక్కడే డిక్లేర్ చేయాలి. క్లియర్ స్క్రీన్ తర్వాత డిక్లేర్ చేయొద్దు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్, int a = 5.
ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 5. ఇక్కడ పర్సంటైల్ డి రావాలి. ఓకే, ఇక్కడ పర్సంటైల్ డి వస్తుందండి. సో ఇక్కడ బై మిస్టేక్ వచ్చింది. ఓకే, వాల్యూ ఆఫ్ ఏ ఈస్ పర్సంటైల్ డి అని ఇక్కడ మిస్ అయ్యింది. ఓకే, సో ఇలా మనం డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్ రెండు ఉంటాయి మీకు. సో నెక్స్ట్ వెళ్దామండి. ఓకే, సబ్ ప్రోగ్రామ్ అంటే దీన్ని మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ కూడా అంటాం. ఓకే, సో మనం మన సొంతగా ఏదన్నా ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తాం. సో దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్స్ కూడా అంటాం. ఓకే, సో ఇదేంటంటే మన మెయిన్ ప్రోగ్రామ్ తర్వాత రాస్తాం. ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ రాశాక తర్వాత రాసేది ఈ సబ్ ప్రోగ్రామ్. ఈ సబ్ ప్రోగ్రామ్ కూడా మెయిన్ ప్రోగ్రామ్ లాగానే వర్క్ అవుతుంది. ఇందులో మన ఇష్టం అంటే మనం ఒక పేరు ఇవ్వచ్చు, మనం అడిషన్ ఇవ్వచ్చు, అడిషన్ ఇచ్చి మన ఇష్టమైన ప్రోగ్రామ్ రాయొచ్చు. కాబట్టి మనం దీన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్ అండి. బాగుంది కదండి. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. సో చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ సెక్షన్, మనం కామెంట్స్లో ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఏదైనా ఆథర్ నేమ్ కానీ. నెక్స్ట్ లింక్ సెక్షన్, ఇక్కడ మనం హెడర్ ఫైల్స్ రాస్తాం. ఇవేంటంటే లైబ్రరీ ఫైల్కి లింక్ అవుతుంది. మరియు మన సపోర్టింగ్ ఫైల్స్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే హెడర్ ఫైల్స్ ఇవ్వాల్సిందే. సో అలాగే డెఫినేషన్ సెక్షన్ అంటాం. సో ఏదన్నా మనం ఏదో ఒకటి డిక్లేర్ చేసి అది మనం పర్మనెంట్గా వాడాలనుకున్నాం అనుకోండి, అప్పుడు డెఫినేషన్ సెక్షన్లో యూజ్ చేస్తాం. అలాగే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఏదైతే డిక్లేర్ చేస్తామో అది మెయిన్ ప్రోగ్రామ్లో మరియు సబ్ ప్రోగ్రామ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అందుకోసం మళ్ళీ యూజ్ చేసే బదులు మళ్ళీ డిక్లేర్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే గ్లోబల్ సెక్షన్లో మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అండి. మెయిన్ ఫంక్షన్లో మళ్ళీ మనం చెప్పాం కదా, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూషన్ పార్ట్ రెండు ఉంటాయి. ఓకే, సో డిక్లరేషన్ పార్ట్లో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ పార్ట్లో మనం ఆ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్స్లో మనం మిగతా ప్రోగ్రామ్ సపోజ్ ఇంకేదన్నా మన సొంతగా రాయాలనుకున్నాం అనుకో సబ్ ప్రోగ్రామ్, అప్పుడు మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మనం సబ్ ప్రోగ్రామ్స్ అనేది రాస్తాం. రైట్, సో ఇదండి మన టోటల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, టోటల్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా. ఇదండి మొత్తం టోటల్ సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. డాక్యుమెంట్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్, సబ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చూద్దాం. ఓకే, సో జనరల్గా మనం ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. సపోజ్ నేను సి ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను అనుకోండి, నేను టర్బో సి అండ్ C++ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, సో అందులో నేను ప్రోగ్రామ్ రాస్తాను. సో దాన్ని ఏమంటామంటే సోర్స్ అంటాం. ఓకే, ఎక్కడైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని సోర్స్ ఫైల్ అంటాం. ఓకే, మనం చూద్దామా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రియేటింగ్ ఏ సోర్స్ ఫైల్. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసి దీన్ని సేవ్ చేస్తాం కదండి, దీన్ని మనం సోర్స్ ఫైల్ అంటాం. ఓకే, సో మనం ఇందులో కూడా రాయొచ్చు. ఇందులో ఎడిట్లో పోతే మళ్ళీ నోట్ ప్యాడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, టెక్స్ట్ ఎడిటర్ అని, అందులో కూడా రాసి మనం ఎడిట్ చేయొచ్చండి. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది, కంపైలింగ్. ఇక్కడ మనం ఆల్ట్ F9 అని వాడతాం. సో కంపైల్ ఏం చేస్తుంది, మనం ఒరిజినల్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి ప్రోగ్రామ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి, కంప్యూటర్ మదర్ టంగ్ మెషిన్ లాంగ్వేజ్ కాబట్టి కంపైలర్ ఏం చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ని రాసిన ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. సో మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ప్రోగ్రామ్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఆ కంపైలర్ అక్కడనే ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, ప్రోగ్రామ్ తప్పు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది, తప్పు లేకుంటే అది మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ చూపిస్తుంది. రైట్, సో నెక్స్ట్ కంపైలింగ్ తర్వాత ఏమవుతుందంటే లింకింగ్ అంటే ఇక్కడ హెడర్ ఫైల్స్ ఉంటాయండి. ఈ హెడర్ ఫైల్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ రాసి సేవ్ చేస్తారో అది ఆబ్జెక్ట్ ఫైల్గా మారుతుంది. .obj అంటారు. సో మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ ఫైల్ని రన్ చేసినప్పుడు .ఆబ్జెక్ట్ ఫైల్గా మారుతుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైల్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, లింక్ చేసి, అంటే హెడర్ ఫైల్స్తో లింక్ చేసి, చూడండి లైబ్రరీ ఫైల్స్లో హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో లింక్ చేసి దాన్ని .exe ఫైల్గా మారుస్తాం. సో .exe ఫైల్గా మార్చాకనే మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అందుకోసమే మనం ఆబ్జెక్ట్ ఫైల్ నుంచి .exe ఫైల్ మార్చాలంటే మనం లింక్ చేస్తాం. ఓకే, లైబ్రరీ ఫైల్స్. సో దీన్ని మనం లింకింగ్ ద ప్రోగ్రామ్ అంటాం. ఓకే, రైట్, నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, మన CPU మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ ఫైల్ నుంచి మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో అవుట్పుట్ చూడడానికి మనకి ఏముంది ఆప్షన్స్, Ctrl+F9 అనే ఆప్షన్ వాడి మనం అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం దీన్నే రన్ అంటాం. ఓకే, మనం జనరల్గా సి లాంగ్వేజ్లో రన్ ప్రోగ్రామ్ అంటాం. రైట్, సో మళ్ళీ ఒకసారి చూద్దామా. రైట్, సో ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం .c అని సేవ్ చేస్తాం. .c అని సేవ్ చేశాక Alt+F9 అని కంపైల్ చేయగానే కంపైలర్ ఏం చేస్తుంది,
ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో దానికి ముందు ఫస్ట్ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఇక్కడనే చూపిస్తుంది, ఆపేస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్గా మారుస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్ని హెడర్ ఫైల్స్తో లింక్ చేసి దాని .exగా ఫైల్ మారుస్తుంది. సో తర్వాత మనం కంట్రోల్ F9 అన్నాం అనుకోండి, అప్పుడు CPU ఏం చేస్తుంది, అవుట్పుట్ని చూపిస్తుంది. బాగుంది కదండి. సో ప్రాసెస్, సో ఇలా మన ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎట్ లాస్ట్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్రియేటింగ్ ఎ ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రామ్ టర్బో C++ ఓపెన్ చేసి అక్కడ ప్రోగ్రామ్ రాసి F2 అని సేవ్ చేశాను, అది .c అండి. సో దాని తర్వాత నేను Alt F9 అన్నాను. ఓకే, సో ఈ .c ఫైల్ అనేది ఆబ్జెక్ట్ ఫైల్గా మారుతుంది. అలాగే ఈ నెక్స్ట్ లింక్ అవుతుంది, హెడర్ ఫైల్స్లో లింక్ అయ్యి తర్వాత నేను కంట్రోల్ F9 అన్నాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇలా ప్రోగ్రామ్ నుంచి అవుట్పుట్ వరకు మన ప్రాసెస్ అనేది జరుగుతుంది. బాగుంది కదండి. సో చిన్న ప్రోగ్రామ్ చూద్దామా. సో చిన్న ప్రోగ్రామ్ అండి, హలో వరల్డ్ అని. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను, నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను, ఒకటి వాయిడ్ మెయిన్, ఒకటి ఇంట్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ అని ఎప్పుడు వాడతామంటే మనం ఏది రిటర్న్ చేయనప్పుడు వాయిడ్ మెయిన్ వాడతాం. వాయిడ్ అంటేనే నల్. సో నల్ అన్నప్పుడు మనకి ఏది రిటర్న్ చేయని అవసరం లేదు. అలాగే ఇంట్ మెయిన్ అన్నా అనుకోండి, అప్పుడు మనం సంథింగ్ రిటర్న్ చేయాలి. సో మనకు ఏమీ రిటర్న్ చేయొద్దు అనుకున్నాం అనుకోండి, అప్పుడు రిటర్న్ 0 అని రాయొచ్చు. కానీ రిటర్న్ 0 అని రాయకుండా మాత్రం వదిలేయద్దు. ఓకే, సో వాయిడ్ మెయిన్, ఇంట్ మెయిన్ మిగతా రెండు ప్రోగ్రాంలో సేమ్ ఉంది. ఓకే, సో ఇదైనా హలో వరల్డ్, ఇదైనా హలో వరల్డ్. సో మనం ఇప్పుడు చూడొచ్చా, సారీ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, printf హలో వరల్డ్ అన్నా. సో ఇమీడియట్లీ దీన్ని నేను కంట్రోల్ F9, Alt F9, కంట్రోల్ F9 అంట. సో ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది చూడండి. సో రెండింటి అవుట్పుట్ సేమ్, ఓన్లీ తేడా ఏంటంటే ఇక్కడ వాయిడ్ అని రాశాను. వాయిడ్ అన్నప్పుడు రిటర్న్ అవసరం లేదు, అలాగే ఇంట్ మెయిన్ అన్నప్పుడు రిటర్న్ 0 అనేది అవసరం. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.